హలో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సప్త సింధు ఫోరం. G7 సమ్మిట్ ముగిసింది కెనడాలో. 51st G7 సమ్మిట్ ఇది. 51వ G7 సమ్మిట్. దీనికి ఇంతకు ముందు నరేంద్ర మోడీకి ఆహ్వానం అందలేదు. కెనడా ఇంటర్నల్ సెక్యూరిటీ విషయాలలో ఇండియా తలదూర్చడం వల్ల నరేంద్ర మోడీకి ఆహ్వానం పంపించలేదు అని ఒక పుకారు లేచింది. కానీ తర్వాత మార్క్ కార్నియే నరేంద్ర మోడీకి ఫోన్ చేసి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే ఇండియాని తీసిపడేయలేని విధంగా ఇప్పుడు గ్లోబల్ లీడర్షిప్ లో ఇండియా ఒక కీలకమైన పాత్ర కాబట్టి నరేంద్ర మోడీని పిలవాల్సి వచ్చింది. నరేంద్ర మోడీ ఒక లీడర్షిప్ లేకపోతే G7 లో, అంటే ఇండియన్స్ ఒక లీడర్షిప్ లేకపోతే వాళ్ళు గ్లోబల్ మార్కెటింగ్ కి, గ్లోబల్ సప్లై చైన్ కి ఇండియా అనేది ఒక ముఖ్యమైన భాగం పోషిస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ లేకుండా G7 జరిగే అవకాశమే లేదు. సో వాళ్ళు మన కాళ్ళ మీదకి వచ్చినట్టు మనకే ఫోన్ చేసి, మార్క్ కార్నియే నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి రమ్మంటం జరిగింది. నరేంద్ర మోడీ గారు వెళ్ళారు. June 15 to June 17 G7 సమ్మిట్ జరిగింది, ముగిసింది. మధ్యలో ట్రంప్ తాత June 16 వెళ్ళిపోయాడు. దానికి ముఖ్యమైన కారణం ఇరాన్ వార్ చూపించి మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తికి చాలా ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. తన బ్రెయిన్ పనిచేయదు కాబట్టి వరల్డ్ లీడర్స్ మధ్యలో అతను ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు కాబట్టి తన ఈగోని సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఎవరు మధ్యలోనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. సో ఏజ్ ప్రభావమా మరి చాదస్తం పెరిగిందో ఎవరికి తెలియదు అది. కానీ మళ్ళీ ఆయన వెళ్ళి చేసింది ఏంట్రా అంటే యుఎస్ వైట్ హౌస్ లో ఏదో ఇప్పుడు స్ట్రాటజికల్ మీటింగ్, తర్వాత వైట్ హౌస్ టాక్టికల్ మీటింగ్ ఒకటి పెట్టాడు. దానివల్ల ఏమవుతుందో తెలియదు ఇప్పుడు ఇరాన్ వార్. సో మొత్తానికి ఆయన మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మోడీ వరల్డ్ లీడర్స్ తో కలవడం జరిగింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తోటి, దాని తర్వాత ముఖ్యంగా కెనడా తోటి టైస్ మళ్ళా రీఇన్స్టేట్, అంటే పూర్వపు ఉన్న టైస్ 2 years అంటే 1 year బ్యాక్ చనిపోయిన జస్టిన్ ట్రూడో అనే బఫూన్ గాడి ద్వారా చెడిపోయిన టైస్ మళ్ళా యథావిధి స్థానానికి వచ్చే విధంగా మార్క్ అన్ని కృషి చేయడం జరిగింది. ఫెర్టిలైజర్స్, తర్వాత డిఫెన్స్, AI టెక్నాలజీస్ లో ఇండియా కెనడా మధ్య ఒప్పందాలు పాజిటివ్ గా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూస్తే ట్రంప్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మళ్ళీ యుఎస్ కి, మోడీకి మళ్ళీ ఫోన్ చేసి 35 minutes మాట్లాడటం జరిగింది. మోడీ ట్రంప్ తోటి పహల్గామ్ తర్వాత ఇదే డైరెక్ట్ గా మాట్లాడటం ఇంతసేపు. దాని తర్వాత మోడీ ఆపరేషన్ సింధూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే యుఎస్ ఒక సర్వెంట్, పాకిస్తాన్ ఒక ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కూడా వైట్ హౌస్ లోనే లంచ్ కి ఆహ్వానించడం జరిగింది. ట్రంప్ మోడీకి ఫోన్ చేసి మీరు కూడా రావాల్సిందిగా, దారిలో క్రొయేషియా ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకోండి, మధ్యలో మీరు ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని మీరు రావచ్చు అని అడగటం జరిగింది. కానీ మోడీ దానికి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. క్రొయేషియా ట్రిప్ నేను క్యాన్సిల్ చేయలేను కాబట్టి థర్స్డే క్రొయేషియాకి మోడీ వెళ్ళటం జరిగింది అనమాట. సో మోడీ గారు ఎందుకు వెళ్లకుండా ట్రంప్ ఆహ్వానం తిరస్కరించారంటే, ఎందుకు పనికిరాని బికారీ దేశంతో మన ఎదురుగా కూర్చోబెట్టి దాంతో సరిసమానంగా చర్చలు జరిపే అవకాశం ట్రంప్ ఇప్పుడు వైట్ హౌస్ లో ప్లాన్, ట్రాప్ మోడీకి వేస్తున్నారేమో అని ఇంటర్నల్ గా చాలా డిస్కషన్ జరిగింది. సో మోడీ అవుట్ అండ్ రైట్ పాకిస్తాన్ అనే ఒక బికారీ దేశంతో సరిసమానంగా మేము చర్చలు జరిపే అవకాశం లేదని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇంకా ముందు వేరే దేశాలతో G7 సమ్మిట్ ఎలా అందరితోటి కనెక్షన్స్ ఇండియా ఒక లీడర్షిప్ లో, అంటే గ్లోబల్ సౌత్ లీడర్షిప్ ఇండియా వెళ్ళటం జరిగింది. కాబట్టి ఫ్రాన్స్ తోటి, తర్వాత ఇటలీ తోటి, UK తోటి ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ కూడా అగ్రిమెంట్స్ జరిగినాయి. సో ముఖ్యంగా కెనడానే హోస్ట్ చేస్తుంది కాబట్టి కెనడా తోటి కూడా ఇప్పుడు సంబంధాలు మంచిగానే ఇప్పుడు మళ్ళీ గాడిలోకి పడినాయని చెప్పొచ్చు. సో ఇది మొత్తానికి G7 సమ్మిట్ ఒక కీ టేక్ అవేస్, అంటే ముఖ్యంగా జరిగిన ఘటనలు. సో ఐ విల్ కీప్ అప్డేట్ యూ. సో ఇంకా మరిన్ని తాజా విషయాలతోటి మేము ముందుకు వస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సప్త సింధు ఫోరం.